అరవ శ్రీధర్ జనసేన ఎమ్మెల్యే అయితే ఇప్పటిదాకా కనబడలేదు. ఆయన మళ్ళీ సమాధానం ఏం చెప్పట్లేదు. ఈలోపు అమ్మాయి రోజుకు ఒక వీడియో రిలీజ్ చేస్తుంది. తను చెప్పుకొచ్చేటటువంటి పాయింట్ ఏంటి, నాకు న్యాయం కావాలి అని అడుగుతుంది. అసలు ఏం న్యాయం కావాలి? తనని అత్యాచారం చేస్తుంటే అప్పుడే కేసు పెట్టాలి. అలా కాకుండా అత్యాచారం చేశాక నిన్ను నేను చేసుకుంటాలే చూసుకుంటాలే అంటే ఏడాదిన్నర పాటు కాపురం చేశానంటే అప్పుడు అది ఉద్దేశపూర్వక ఇష్టపూర్వక కాపురం అవుతుంది తప్పించి అదేమి నేరం కాదు. తెలిసినే పడుకున్నట్టు అక్కడ పచ్చి కసి భాషలో చెప్పాలండి. తెలిసి నువ్వు వెళ్ళి సంసారం చేసావు. ఇంకోటి, నాకే ఇంటెన్షన్ లేదు, నేను ఆయనతో ఇక ఎట్లాగో నన్ను ఒకసారి ఆల్రెడీ అత్యాచారం చేసేసాడు కాబట్టి ఇక పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను అంటే అంత సంప్రదాయబద్ధమైన అమ్మాయా? అట్లయితే ఈ వీడియోలన్నీ ఎలా తీయగలుగుతుంది? ఇంకొకటి, ఆ వీడియోలు తీసి ఇన్ని వీడియోలు తీసిందంటే ఏంటి అర్థం? రోజుకు ఒక వీడియో రిలీజ్ చేయగలుగుతుందంటే అర్థం ఏంటి? అతన్ని నమ్మలేదు, అతన్ని బ్లాక్మెయిల్ చేయడానికే నిర్ణయించుకుంది. అంటే అప్పుడు ట్రాప్ అన్న అనుమానమే వస్తుంది. ఇప్పుడు ఏదో ఒక వీడియో దగ్గర పెట్టానంటే ఒక అర్థం ఉంది. ఇన్ని వీడియోలు తీసిందంటే ఏంటి? పక్కాగా అతనికి స్కెచ్ చేసింది తను. పోనీ అట్లని అతను పెళ్లిగానోడు, ఈమెకి పెళ్ళయింది, బిడ్డ కూడా ఉన్నటువంటి వాడు. విడాకులు తీసుకుందట 23లోనే. ఇప్పుడు విడాకులు తీసుకున్నాక ఈమె వెంటబడినట్టు వస్తుంది కదా అక్కడ. ఇప్పుడు న్యాయం అంటే ఏం చేయాలి? న్యాయం కోర్టు బలవంతంగా పెళ్లి చేసుద్దా? ఒకవేళ కామన్గా అనుకుందాం, అరవ శ్రీధర్ ఈ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడే అనుకుందాం. పెళ్లి చేసుకుని జీవితకాలం బ్లాక్మెయిల్ చేసిన భార్యతో కాపురం చేయగలడా? వీడియోలు తీసి ఇన్ని దాచిపెట్టి ఇంత గేమ్ నడిపి ఇంత అటాక్ చేసిన తర్వాత అతను ఈమెతో కాపురం చేయగలడా? ఒకవేళ అతను నేరస్తుడు అనడానికైతే నీకు ఇష్టపడి అతనికి ఇష్టపడి ఏ హింసించారు ఇవన్నీ వర్తించదు. చీటింగ్ అన్నటువంటిది వర్తించదు అక్కడ. ఎందుకు? 18 ఏళ్ళు దాటిన అమ్మాయి కాబట్టి కేసు పరంగా నిలిచేది కాదు, అది లీగల్గా చూసుకోవాల్సినటువంటి అంశమే అవుతుంది.